ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. జెరెమయా చాప్టర్ 31 వర్స్ 3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇది దాదాపు దేవుని వెంబడిస్తున్న వారందరికీ కంఠస్థమైన వాక్యమే నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఫెమిలియర్ వర్డ్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఇది కొన్నిసార్లు మనకు కంఠస్థం వచ్చినప్పటికీ అనుభవపూర్వకంగా దీన్ని తెలుసుకోవడము, మనకి ఈ వాక్యాన్ని, ఈ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా ముఖ్యం. వెన్ వీ నో దట్ వీఆర్ లవ్డ్, మనం ప్రేమించబడుతున్నాము అని తెలుసుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టమండి అంటే ఇంకా రోజు ఆకలేదు, చాలా ఆనందంగా హృదయం ఎక్కడో తేలిపోతూ ఉంటుంది కదా. అబ్బా, నన్ను ప్రేమించేవారు ఉన్నారా, నేనంటే ఇష్టపడేవారు ఉన్నారా. కానీ ఈ లోక సంబంధంగా కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రేమలు మనం పొందుకుంటాం. కొన్నిసార్లు ఎంత త్వరగా మనం ప్రేమను పొందుకుంటామో అంత త్వరగా మనల్ని ప్రేమించిన వారు మనకి దూరం అవుతూ ఉంటారు. కొన్నిసార్లు అదే ప్రేమ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్షిప్ ప్రారంభంలో ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు. కానీ రాను రాను రోజులు గడిచే కొద్దీ ఏ కారణం చేతైనా కావచ్చు, కొన్నిసార్లు దూరం అంటే ఒక వేరే ఊరికి వాళ్ళు వెళ్ళిపోవడమో, మనము దూర ప్రాంతానికి వెళ్ళిపోవడం, దూరం పెరగడం వలనో, బాధ్యతలు పెరగడం వలనో, కొన్ని సమస్యలు రావడం వలనో, ఏ కారణం చేతైనా మనకి బాగా ప్రేమను అందించే వారి ప్రేమ మనకి దూరం అయినప్పుడు మన హృదయంలో ఒక వెలితి, ఒక లోటు ఖచ్చితంగా ఏర్పడుతుంది. కానీ దేవుని బిడ్డలంగా మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే శాశ్వతమైన ప్రేమతో మనను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పటికీ మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ప్రేమ నాకు దొరకట్లేదు, నేను కోరుకున్నంత ప్రేమ నాకు అందడం లేదు అని ఒకవేళ స్ట్రగుల్ అవుతున్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, గాడ్స్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ నీకు అందుబాటులో ఉంది. ఆ ప్రేమను పొందుకుంటే, అనుభవపూర్వకంగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే నీ జీవితము నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఆయన కేవలం మాటలతో చెప్పి మాటలకి ఆయన ప్రేమను పరిమితం చేసిన దేవుడు ఎప్పుడు కూడా కాదు. యేసయ్య ఈ లోకానికి రావడానికి గల కారణమే హీ కేమ్ డౌన్ టు షో హిజ్ లవ్ టు మ్యాన్ కైండ్. మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమను వ్యక్తపరచాలని, చూపించాలని, మన పక్షంగా మనకు బదులుగా సిలువలో మరణించాలని యేసయ్య వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవాతి దేవుడు, మన పట్ల ఆయన ప్రేమను వెల్లడి చేసే ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో అందరం కలిసి 34వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనం. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూనూ యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను. ఒక్కసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది దేవాది దేవుడు పలుకుతున్న మాట. రక్షణ పొందిన, తన రక్తం చేత కడగబడిన ఆయన బిడ్డలకు దేవుడిస్తున్న ఒక శ్రేష్టమైన మాట, ఒక శ్రేష్టమైన వాగ్దానం. ఏంటదంటే, ఐ హ్యావ్ ఫర్గివెన్ దెమ్ అండ్ ఐ విల్ రిమెంబర్ దేర్ సిన్స్ నో మోర్. నేను వారిని క్షమించాను, దోషములు క్షమించాను, వారి పాపములు ఇక ఎన్నడూ. కొన్నిసార్లు మనం చేసిన పాపాల యొక్క మెమరీస్ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయండి. మనం చేసిన పొరపాట్ల యొక్క మెమరీస్ మనల్ని వేధిస్తూ ఉంటాయి. అది కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పుకోలేం కూడా.
కొన్నిసార్లు వివాహం కాకముందు చేసిన పనులు కొంతమంది వివాహమైన తర్వాత కూడా దే కీప్ థింకింగ్ అబౌట్ దెమ్. అయ్యో నేను ఇట్లా ప్రవర్తించాను కదా, ఇంత దౌర్భాగ్యంగా బ్రతికాను కదా అనే జ్ఞాపకాలు గత జీవితంలో. కొన్నిసార్లు ఎదుటి వారు చాలా స్వచ్ఛంగా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నప్పుడు వారి పట్ల వీరి మనసులో మంచి భావాలు లేనప్పుడు ఖచ్చితంగా అపరాధ భావన వస్తుంది. ఏమనంటే ఎదుటి వారు ఇంత స్వచ్ఛంగా నన్ను ప్రేమిస్తుంటే నేను ఇంత కుటిలంగా ఉన్నానేంటి, నేను ఇంత మోసపూరితంగా ప్రవర్తిస్తున్నానేంటి అని అపరాధ భావన. అయితే దేవాది దేవుడు ఆయన వద్దకు వచ్చిన వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన కేవలము క్షమించే దేవుడే కాదు, హీ నాట్ జస్ట్ కవర్స్ అవర్ సిన్ బట్ హీ కంప్లీట్లీ వైప్స్ దెమ్ ఆఫ్. దేవుడు మన పాపములను కప్పేవాడే కాదు, పాపములను సంపూర్ణంగా కప్పడానికి కడగడానికి తేడా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఒక చెత్త ఏదైనా పడింది, ఆ చెత్తని మట్టి వేసో లేకపోతే ఇంకేదో కార్పెట్ వేసో లేదంటే ఒక చాప వేసో ఒక షీట్ వేసో కప్పామనుకోండి, కనపడదు కానీ ఉంటుందా ఉండదా? దాని స్మెల్, ఒకవేళ అది స్టింకింగ్ స్మెల్, భయంకరమైన వాసన వచ్చే పరిస్థితి అయితే వాసన వస్తూనే ఉంటుంది. దాని దగ్గరికి చేరాల్సిన ఈగలు, దోమలు లేకపోతే చీమలు అవన్నీ చేరుతూ ఉంటాయి. ఆ సమయంలో ఆ పరిస్థితి కవర్ అయినట్లు ఉంటుంది కానీ అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు దేవాది దేవుడు తన వద్దకు వచ్చి తమ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారిని ఈ నాట్ జస్ట్ కవర్స్ అవర్ సిన్. ఆయన ఏదో కప్పి పెట్టేవాడు కాదు. కప్పి పెట్టడం అంటే ఏంటంటే అమ్మా నాన్నలు పిల్లల విషయాల్లో కొన్నిసార్లు వ్యవహరించే తీరు, వాళ్ళ అబ్బాయే చేసుంటాడు, వాళ్ళ అమ్మాయే చేసుంటుంది, కానీ మనకి మన పిల్లల్ని వెనకేసుకొని రావడం అలవాటైపోయి మా వాడు అలాంటోడు కాదండి, మా అమ్మాయి అలా చేయలేదండి, అది ఇంకెవరో చేసి ఉంటారండి, ఇంకెవరో చేసి మా అమ్మాయిని అంటున్నారండి, మా అబ్బాయిని అంటున్నారండి, కవర్ చేస్తాం. చేసింది వారే కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడం. ఇప్పుడు దేవాది దేవుడు తన వద్దకు వచ్చి తమ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకునే వారికి దేవుడు చేసే కార్యం ఏంటంటే హీ డజంట్ కవర్ అస్ బట్ హీ యాక్చువల్లీ బ్లాట్స్ అవుట్ ఆర్ ట్రాన్స్గ్రెషన్స్. ఆయన తుడిచేసే దేవుడు, కడిగేసే దేవుడు. ఎంత బాగా కడుగుతాడంటే ఆ మరకలు కూడా లేకుండా, డాగులు కూడా లేకుండా, మచ్చలు కూడా లేకుండా మన పాపాన్ని కడిగివేసే దేవుడు. ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును అనే మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవుడు క్షమించే దేవుడు. ఇప్పుడు దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ, మనం చేసిన తప్పులు మనకి జ్ఞాపకం రావడం ఇస్ వన్ థింగ్, కానీ ఎవరికి విరోధంగా చేశామో వారిని ఎక్కువ బాధ పెడతా ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు మోసం చేసిన వ్యక్తికి అయ్యో నేను మోసగించానే అని అపరాధ భావన అతనిలో ఉంటుంది, కానీ ఎవరిని మోసం చేశారో వారిని అది ఎక్కువగా బాధిస్తుంది. ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క పరిణామము, దాని యొక్క పరిస్థితులు, దుష్పరిణామాలన్నీ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ప్రతిదినం ఉదయం లేవగానే జ్ఞాపకం వస్తుంది, పలానా వారు మమ్మల్ని ఇలాగా చేశారు, పలానా వారు మమ్మల్ని ఇలాగా అన్నారు, పలానా వారు మమ్మల్ని ఈ విధంగా నష్టపరిచారు. కానీ దేవాది దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ లోకంలో మనం చేసే ప్రతి పాపము మొదట ఆయనకు విరోధంగా మనం చేసే తప్పిదం. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను నా భర్తకు విరోధంగా చేసే తప్పు, నా భార్యకు విరోధంగా చేసే తప్పు, నా పొరుగు వారికి విరోధంగా చేసే తప్పు, కొన్నిసార్లు బిడ్డలకు విరోధంగా చేసే తప్పు, అది వారికి మాకు మధ్యలో అని. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం చేసే ప్రతి తప్పిదము ఫస్ట్ వీఆర్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా మనము పాపము చేస్తున్నామని. సో మనం చేసే పాపాలు ముందు ఎవరిని ఎక్కువ బాధిస్తాయంటే ఆ పాపాల కొరకు వెలను చెల్లించిన యేసయ్య. కానీ దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మీరు కనుక మీ పాపాలు నా సన్నిధిలో ఒప్పుకుంటే మీ దోషాలు నేను క్షమించి వారి పాపములు ఇక ఎన్నడూ, ఇంకా నేను ఎప్పుడు జ్ఞాపకం కూడా, దేవుడు జ్ఞాపకం చేసుకోడు, మనం కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం ఆయనకి ఇష్టము లేదు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో జకర్యా అనే మరి దైవజనునికి, ప్రవక్తకు కలిగిన ఒక దర్శనాన్ని అక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనుపరచెను. ఇక్కడ ఇద్దరు కనబడుతూ ఉన్నారండి. ఒకటి దేవుని దూత. దేవుని దూత ఎదుట
రెండవ వ్యక్తి ఎవరు కనబడుతున్నారంటే ప్రధాన యాజకుడైన యెహోషువ, ద హై ప్రీస్ట్ జాషువా. ఈయన మనకి యెహోషువ గ్రంథంలో కనిపించే యెహోషువ కాదు, మోషే తర్వాత నాయకత్వాన్ని వహించిన యెహోషువ కాదు. హీఈస్ అన్ అదర్ పర్సన్. బబులోని యొక్క బానిసత్వంలోకి చెరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని తిరిగి తమ ప్రాంతానికి పంపించినప్పుడు ఆ ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళిన ప్రవక్త అయిన యాజకుడైన యెహోషువ ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు యెహోషువ అనే యాజకుడు దూత ఎదుట నిలబడితే అక్కడ థర్డ్ పర్సన్ కూడా ఒకరు ఉన్నారు. ఎవరు వారంటే సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచను. దేర్ వాస్ ద డెవిల్, అపవాది ఉన్నాడు. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడంటే ఫిర్యాదులు కంప్లైంట్ చేస్తున్నాడంట. ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నాడంటే యెహోషువ మీద కంప్లైంట్ చేస్తున్నాడు. ఎవరికి కంప్లైంట్ చేస్తున్నాడంటే దేవుని దూతకు కంప్లైంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ యెహోషువ సామాన్యమైన వ్యక్తి అంటే లేదు, హీ వాజ్ అ ప్రీస్ట్. ఆయన ఒక యాజకుడుగా ఉన్నాడు. యాజక ధర్మం జరిగించడానికి దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాడు. హీ వాజ్ సర్వింగ్ గాడ్, దేవుని పనిలో ఉన్నాడు, దేవుని పని కొరకే నియమించబడ్డాడు. ఒకప్పుడు గతంలో పాపంలో బ్రతికాడు, కానీ ఇప్పుడు మరి దేవుని అనుసరించే వ్యక్తిగా, దేవుని సేవించే వ్యక్తిగా యెహోషువ ఉంటే, ఇప్పుడు యెహోషువకు విరోధంగా ఎవరు మాట్లాడుతున్నారంటే అపవాది ఫిర్యాదులు చేస్తున్నాడు. చూడండి, ఫిర్యాదులు అంటే యూజువల్గా మనకి చిన్నప్పుడు గుర్తొస్తుంది. అన్న అక్క మీద, ఇంట్లో తమ్ముడు అక్క మీద, లేకపోతే అక్క చెల్లి మీద, అమ్మ నాన్న ఇంటికి రాగానే పెద్ద లిస్టు చెప్పేస్తా అంటారు కదా. ఏదైనా తప్పు చేస్తే, అల్లరి పని చేస్తే, ఏదైనా పగల కొడితే, ఎక్కడైనా వెళ్ళకూడదు అన్న ప్రాంతానికి వెళ్తే పిల్లలు ఒకరి మీద ఒకరు ఏం చేస్తూ ఉంటారు అంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చెప్పుకుంటూ ఉంటారు, కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. దాని ద్వారా పడవలసిన దెబ్బలు, ఇవ్వబడవలసిన పనిష్మెంట్ వారికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన మీద దేవునికి ఫిర్యాదులు చెప్పే ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? అపవాది. అపవాది యొక్క పనులలో వాడికి చాలా పనులు ఉన్నాయి. ఆ పనులలో ఒక పని ఏంటంటే హీ ఈజ్ ద అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్. ఆయన మనల మీద ఫిర్యాదులు చేసేవాడు. దేవునికి మనలో ఉన్న మన తప్పిదాలు అవన్నీ జ్ఞాపకం చేసి వీళ్ళు అన్డిజర్వింగ్, వీళ్ళు అన్ఫిట్, వీళ్ళు ఎందుకు పని చెయ్యరు, మనలో మరి అపరాధ భావన వచ్చి దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధికి మనల్ని దూరం చేయాలనేదే అపవాది యొక్క ఆలోచన. ఇప్పుడు ఇది చూస్తూ ఉండగా ఏం జరిగిందో చూడండి. 2వ వచనం, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, యెహోషువ తన యొక్క పాపాన్ని బట్టి, తన స్థితిని బట్టి, హీ వాజ్ వేరింగ్ ఫిల్దీ గార్మెంట్స్, మలిన వస్త్రాలు. మురికి బట్టలతో ఉన్నవారు ఎలా ఉంటారండి? వారు చూడదగ్గ పరిస్థితుల్లో ఉండరు. వారిని ఎవరైనా చూసినా కూడా చాలా అసహ్యం అనిపిస్తుంది చెప్పాలంటే. మురికి వస్త్రాలతో, మలిన వస్త్రాలతో ఉన్న వారిని ఎవరైనా తీసుకొచ్చి గౌరవించి సన్మానించి మన ఇంట్లో చైర్లోనో సోఫాలోనో కూర్చోబెట్టడానికి ముందు మీరు బట్టలు మార్చుకొనండి, ముందు కొంచెం స్నానం చేసి రండి, ఆ తర్వాత చక్కగా మీరు భోజనం చేద్దురు లేదంటే కూర్చుందరని మలిన వస్త్రాలతో, మురికి వస్త్రాలతో ఉన్నవారు, ఒక మాటలో చెప్పాలంటే అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు. ఇప్పుడు యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలతో ఉండగా అతని స్థితి అతను చూసుకోవడానికి బాలేదు, అపవాది ఫిర్యాదులు చేయడానికి కూడా ఆస్కారంగా మారిపోయింది. ఇప్పుడు దేవుడు ఆయన పక్షంగా చేసిన కార్యం ఏంటంటే 4వ వచనం చూడండి. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మైలు బట్టలు, మురికి బట్టలు, ఫిల్దీ గార్మెంట్స్లో ఉన్న యెహోషువను దేవుడు ఏం చేశాడంటే అతని మురికి వస్త్రాలు తీసేసి అతనికి ఏమి దయచేశారు? డిడ్ గాడ్ గివ్ హిమ్ ఆర్డినరీ గార్మెంట్స్? మురికి బట్టలతో ఉన్నావయ్యా, నువ్వు మామూలు బట్టలు వేసుకో చాలు అనలేదు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించారంట. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గాడ్ గేవ్ హిమ్ ప్రెషస్ గార్మెంట్స్. అంత మాత్రమే కాదు, నిన్ను అలంకరించుకున్నప్పుడు ఎలా కనబడతామండి చెప్పండి? అలంకరించుకోవడం అంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే బెస్ట్గా మనం అలంకరించుకునేది ఎప్పుడు? పెళ్ళైన వారైతే
పెళ్లి రోజు. పెళ్ళి అవ్వని వారైతే ఆ రోజు కోసం వెయిట్ చేస్తారు, అది ఎప్పుడు వస్తుందా, ఐ వాంట్ టు లుక్ ద వెరీ బెస్ట్ కదా. ఇంకా లైఫ్లో ఎప్పుడు కనబడనంత చక్కగా కనబడాలి, అంత అందంగా ఉండాలి, అంత చక్కగా అలంకరించుకోవాలని వివాహ దినము కొరకు ఎదురు చూస్తాం. ఇప్పుడు దేవాది దేవుడు మలిన వస్త్రాలతో, పాపముతో, మురికిగా ఉన్న మనలను ఎలా చూడాలనుకుంటున్నాడంటే, హీ డజంట్ వాంట్ టు సీ us with filthy garments in a humble and lowly state. దీన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, పాపపు స్థితిలో, మన పాపపు మలిన వస్త్రాలతో ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టమో. చూడండి, మన విరోధులు ఉంటారు కొంతమంది, మన శత్రువులు. నిష్కారణంగా కొన్నిసార్లు వాళ్ళు శత్రువులు అవుతారు, ఎందుకు అవుతారో కూడా తెలియదు. ఈ శత్రువులు ఏం చేస్తూ ఉంటారంటే, మన మీద ఎవరైనా ఏమన్నా చెప్తా ఉంటే వారు ఏమంటారండి, అవునా, ఇంకా చెప్పు, ఇంకేంటి 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 అని మన మీద ఎవరైనా చెడుగా చెప్తా ఉంటే వాటిని చాలా ఆసక్తిగా విని, వాటికి ఇంకాస్త మసాలా కలిపి, వాటిని ఇంకాస్త పెద్దగా చేసి 10 మందికి ప్రచారం చేస్తూ ఉంటారు. అది శత్రువుల యొక్క లక్షణం. కానీ మనల్ని ప్రేమించేవారు ఉన్నారనుకోండి, మనకు విరోధంగా ఎవరైనా ఒక మాట మాట్లాడగానే దే విల్ నాట్ బీ సైలెంట్. వాళ్ళు ఉండలేరు కూడా. వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా, వాళ్ళు ఎవరో మాకు తెలుసండి, వాళ్ళ పరిస్థితులు ఏంటో మాకు తెలుసు, మీరు విన్నారేమో కానీ అది మాత్రం నిజమో కాదు, నేను చెప్పగలను, వాళ్ళు చాలా మంచివారు, వాళ్ళు అలాంటి వారు. నీవు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటి వారు ఒకవేళ నువ్వు ప్రేమించిన వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు దాన్ని అంగీకరించవు, దాన్ని నువ్వు ఎంకరేజ్ కూడా ఖచ్చితంగా. ఇప్పుడు అపవాది దేవుని ప్రజల మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటే, శాశ్వతమైన ప్రేమతో మనను ప్రేమిస్తున్న దేవుడు హీ డజంట్ ఈవెన్ వాంట్ టు లిసన్. దేవునికి వినడం కూడా ఇష్టమో లేదు, మనను ఆ స్థితిలో ఉంచడము చూడడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టమో లేదు. లెట్ మీ టెల్ యూ, న్యూ ఇయర్ వచ్చింది, 2025వ సంవత్సరం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడు నెమ్మదిగా పాతగా అవుతుంది కదా, ఎందుకంటే ఫస్ట్ వీక్ అయిపోయింది. నేను ఎవరితోనో హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటే ఇంకా ఏం హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ అంటున్నారు. అంటే ఏంటనమాట, ఓల్డ్ ఇయర్ 2025 కూడా పాతగా అయిపోయింది. ఏదో ఫస్ట్ 1 వీక్ న్యూగా అనిపిస్తుందేమో కానీ నాట్ న్యూ ఎనీమోర్, అలవాటు అయిపోయింది. కానీ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఆత్మీయంగా నూతనమైన అనుభవాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దట్ డజంట్ మీన్ వీ షుడ్ వేర్ న్యూ క్లోత్స్. ఏదో భౌతికంగా ఒక షాప్కి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొని వాటిని వేసుకొని కొత్త బట్టలు వేసుకున్న ఆనందాన్ని అనుభవించాలని కాదు, కానీ ఆత్మ సంబంధంగా నిన్ను నన్ను దేవుడు అలంకరించాలని కోరుతా ఉన్నారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీవు నేను మన మలిన వస్త్రాలు, మన పాపపు వస్త్రాలు తొలగించబడినప్పుడు ఆటోమేటిక్గా మనకు దేవుడు తన ప్రశస్తమైన వస్త్రాలు దయచేసే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన అక్కడ నాకు చాలా నచ్చిన మాట 5వ వచనంలో చూడండి, అతనిని అలంకరించిరి, పెట్టి తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. దేవునికి ఏమిష్టం అంటే నీవు నేను ఆత్మ సంబంధమైన అలంకరణలతో ఉండడము ఇష్టము. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారము చేయడి. ఏంటి అలంకరణ? ఎక్కడ దొరుకుతుంది? ఆత్మ సంబంధమైన అలంకరణ. హౌ కెన్ ఐ బ్యూటిఫై మై సెల్ఫ్ స్పిరిచువల్లీ? ఆత్మీయంగా నేను ఇంకా అందంగా సౌందర్యంగా తయారవ్వాలంటే ఏం కాస్మెటిక్స్ వాడాలి, లేకపోతే ఏం బట్టలు కొనుక్కోవాలంటే ఏ షాప్లో దొరకవవి. దేవుని పాదాల దగ్గర కూర్చుంటే, దేవునితో సమయం గడిపితే, దేవుని సన్నిధిలో మన అంతరంగాన్ని, మన హృదయాన్ని, మన ఉద్దేశాలన్నిటినీ ఆయన రక్తంలో కడుక్కుంటే, వెన్ యు ఆర్ క్లెన్స్డ్, వెన్ యు ఆర్ వాష్డ్, కడగబడినప్పుడు, శుద్ధి చేయబడినప్పుడు మనము నూతన వస్త్రాలను పొందుకుంటాము, అలంకరణను పొందుకుంటాము. అంత మాత్రమే కాదు, నిజానికి ఆ పై వచనంలో 3వ వచనంలో మనం చూసి 3వ అధ్యాయం 1వ వచనంలో సాతాను ఫిర్యాది అయి యెహోషువను గూర్చి దేవుని దూతకు చెప్తా ఉన్నాడు, హీ డజంట్ డిజర్వ్. అపవాది కూడా చాలాసార్లు అదే అంటాడు, యూ డోంట్ డిజర్వ్. నువ్వు మందిరానికి వెళ్ళడానికి నీకు అర్హత లేదు, నువ్వు దేవుని ఏం అడగడానికి నీకు అర్హత లేదు, అబ్బా తండ్రి అని పిలిచే అర్హత నీకు లేదు, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునే అర్హత నీకు లేదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ద డెవిల్ విల్ గివ్ యూ 1,000,000 రీజన్స్ టు మేక్ యూ ఫీల్ అన్డిజర్వ్డ్ అండ్ అన్వర్ది. నాకు అర్హత లేనే లేదు ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవునిలో ఎదగడానికి, దేవుని బిడ్డగా పిలువబడడానికి అని మనల్ని దేవునికి దూరం చేయడానికి 1,000,000 రీజన్స్ అపవాది ఎప్పుడు ఇస్తూనే ఉంటాడండి.
కానీ వాడు ఎప్పుడు ఆపుతాడంటే నువ్వు చెవి వాడికి తెరవడం మూసినప్పుడు. కొంతమంది ఉంటారండి, మనం వింటూ ఉంటే చెప్తానే ఉంటారు. చూసారు అలాంటి వాళ్ళని? చాలామంది ఎదురుపడతారు అలాంటి. వెన్ యూ కీప్ లిసనింగ్ దే కీప్ టాకింగ్ ఎవ్రీ రబ్బిష్. తెలిసిన చెత్త అంతా నీ చెవులో వేస్తారు. ఆ చెత్త అంతా చెవులో ఉండదు కదా, లోపలికి వెళ్తుంది. మనం కూడా పాడైపోతాం, మన హృదయం కూడా పాడైపోతుంది. మనకి ఎవరి మీద మంచి అభిప్రాయాలు ఉండవు, ఇంకా దురుద్దేశాలన్నీ తయారైపోతూ ఉంటాయి. ప్రార్థన సరిగ్గా రాదు. నీ చెవులు ఎవరికి తెరుస్తున్నావో జాగ్రత్త. డు నాట్ ఓపెన్ యువర్ ఇయర్స్ టు ది ఎనిమీ. అపవాదికి నీ చెవులు ఎప్పుడూ నీ దగ్గరకు వచ్చి మొదలు పెట్టాడు అనగానే షట్ హిమ్ డౌన్. అందుకే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు అందుకే చక్కగా చెప్పాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శోధింపబడినప్పుడు శోధకుడు యేసయ్య వద్దకు వచ్చి యేసయ్యను కూడా శోధిస్తూ ఉంటే, ఇంకా చెప్పు నాయన, ఇంకా చెప్పు, నీ దగ్గర ఏం ఆఫర్లు ఉన్నాయి, ఇంకా నేను ఆకలేస్తుంది కదా, రాళ్ళు రొట్టెలు చేసుకుంటా, ఇంకేమన్నా ఉన్నాయా ఐడియాలు అని అడిగాడు అపవాదిని. నువ్వు ఇచ్చిన ఐడియాలు మంచివైనా చెత్తవైనా నాకు అక్కర్లేదు. అపవాదిని యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముతో ఎదిరించారు, వాక్యముతో జయించారు. నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం తీసుకుందాం. మన ఆర్మర్, మన స్పిరిచువల్ ఆర్మర్ ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యంతో మనం నింపుకుంటా ఉంటే, ఎక్విప్ చేసుకుంటా ఉంటే, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, శోధకుడు మన చెవు దగ్గరికి రాగానే మన లోపల నుండి దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము ద్వారా అపవాదిని మనం జయించవచ్చు, ఎదిరించవచ్చు. వాడి యొక్క మాటలు మన హృదయంలోనికి వెళ్లకుండా, మనల్ని ప్రభావితం చేయకుండా మనము భద్రపరచుకోవచ్చు. ఇప్పుడు అపవాది యెహోషువ మీద ఫిర్యాదులు చేస్తూ ఉండగా దేవుడు ఆ అపవాదిని గద్దించారు. అంత మాత్రమే కాదు, ఆయన మలిన వస్త్రాలు తొలగించి విలువైన వస్త్రాలు ధరింపచేసి ఆయనను అలంకరింపచేసిన తర్వాత ఇప్పుడు దేవుడు యెహోషువకి ఇచ్చిన గొప్ప భాగ్యం, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అంటాను నేను, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఈ నూతన సంవత్సరంలో ఈ బ్లెస్సింగే కోరుకుందామండి అందరం. నా మట్టుకు నేను కూడా ఈ బ్లెస్సింగ్ కోసం ఎప్పుడు అడుగుతూ ఉంటా. ఏంటి ఆ బ్లెస్సింగ్ అంటే, 7వ వచనం చివరి భాగం చూడండి. 7వ వచనం ఆఖరు భాగం, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏంటి ఆ భాగ్యం? ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఆ భాగ్యం, లేకపోతే ఒక 3 అంతస్తుల భవనం కాదు ఆ భాగ్యం, లేకపోతే స్థలాలు పొలాలు కాదు, క్షయమైపోయే ఈ లోక సంబంధమైనవి కాదు ఆ భాగ్యము. నా సన్నిధిలో నిలిచే భాగ్యము నేను నీకు ఈ నూతన సంవత్సరం అడుగుదాం. ప్రభువా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు ఇవ్వు. హెల్ప్ మీ టు ఆల్వేస్ బీ ఇన్ యువర్ ప్రెసెన్స్. అంటే మందిరంలోనే ఉండాలని కాదండి. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ మన ఇళ్ళకు వెళ్ళిపోతాం, రేపు తిరిగి మన ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, మన పనులకు వెళ్ళిపోతాం, మన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా ఎదుట ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుని ముందు నేను జాగ్రత్తగా ప్రవర్తించాలి అనే భయం, దేవుడు చూస్తున్నాడనే భయము. ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ, ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ, అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ ఆర్ స్టాండింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో షేబ దేశపు రాణి సొలొమోను రాజును గుర్చిన ఖ్యాతిని ఆమె చాలా విన్నది. షీ హాస్ హర్డ్ అ లాట్ అబౌట్ కింగ్ సొలొమన్. సొలొమోను రాజును గురించి చాలా విన్న తర్వాత ఆమె సొలొమోనును చూడడానికని వచ్చిందండి. ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె చేస్తున్న సంభాషణ చూడండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు. ఆమె సొలొమోనును చూడాలని, సొలొమోను జ్ఞానాన్ని పరిశీలించాలని వచ్చిన తర్వాత ఆమె అంటుంది, నేను విన్నప్పుడు అబ్బో ఇంత జ్ఞానం అసలు ఒక మనిషికి ఉంటుందా అని, నేను విన్నది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాను సొలొమోను. కానీ
నేను విన్నది సగం కూడా వినలేదని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. నేను అంత జ్ఞానంతో దేవుడు నింపేశాడు. యు ఆర్ ఎక్సెప్షనలీ టాలెంటెడ్, యు ఆర్ ఎక్సెప్షనలీ వైజ్. నువ్వు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తివి. ఇప్పుడు నీ సన్నిధిలో నీ ఎదుట నిలబడి అలా చేతులు కట్టుకొని ఉంటారు కదా, ఎవరు? సొలొమోను గొప్ప రాజు అండి. హి వాస్ గ్రేట్లీ బ్లెస్డ్. దావీదును బట్టి దేవుడు సొలొమోనుని ఎంతో ఆశీర్వదించాడు. ఇప్పుడు సొలొమోను ఎదుట చేతులు కట్టుకొని నిలబడి ఆయన మాటలు వినే సేవకులని శాపదేశపు రాన అంటుంది. నీ పనివారు చాలా భాగ్యవంతులయ్యా. ఎందుకు భాగ్యవంతులంటే నీ మాటలు జ్ఞాన వచనములు వినుచుండు నీ వాళ్ళు నిలబడి ఉండడమే, నీ సన్నిధిలో నీవున్న దగ్గరలో వాళ్ళు ఉండడమే వాళ్ళకి చాలా గొప్ప. ఆఫ్టర్ ఆల్ దేవుడు జ్ఞానం ఇచ్చిన సొలొమోను సన్నిధిలో నిలబడే ఆ పనివారు సేవకులే అంత భాగ్యవంతులైతే, సర్వలోక చక్రవర్తి, సర్వలోక యజమానుడు, సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నిలుచుండుట, ఆయన సన్నిధిలో ఉండుట ఇంకెంత భాగ్యం. ఈ నూతన సంవత్సరంలో అదే అడుగుదాం మనం. ప్రభువా, ఆనాడు యెహోషువతో దేవుడు సెలవిచ్చిన మాట, మలిన వస్త్రాల వల్ల అపవాది యెహోషువను దేవుని సన్నిధికి, దేవుని పరిచర్యకు దూరం చేయాలనుకున్నాడు. బట్ గాడ్ హ్యాడ్ ఎ రెస్క్యూ ప్లాన్. అపవాది మనలను పడగొట్టాలని, చెడగొట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి గాడ్ ఆల్వేస్ హ్యాస్ అ రెస్క్యూ ప్లాన్. తెలుసా? మీకు శోధన రాగానే ప్యానిక్ అవ్వద్దు, సమస్య రాగానే కృంగిపోవద్దు, సమస్య రాగానే అయిపోయింది ఫినిష్డ్ అనుకోవద్దు. గాడ్ హ్యాస్ అ రెస్క్యూ ప్లాన్. దేవుడు నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి ఆయన ఒక ప్రణాళిక ఆల్రెడీ వేసేసాడు. చూడండి, మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తే ఫైర్ ఎగ్జిట్ ఉంటుందండి. వాటికి ఫైర్ ఎగ్జిట్ అంటే ఎందుకంటే సడన్గా బిల్డింగ్లో మంటలు వస్తే ఆ బిల్డింగ్లో నుంచి ఆయా అంతస్తుల నుండి వాళ్ళు తప్పించుకోరు. ఇప్పుడు బిల్డింగ్లో ఫైర్ రాగానే కొన్నిసార్లు లిఫ్ట్ కూడా ఆగిపోద్ది. ఇప్పుడు ఆ బిల్డింగ్లో వారు ఎలా తప్పించుకోవాలంటే వారికి ఫైర్ ఎగ్జిట్ అని బిల్డింగ్లో ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని వారు కడతారు. అందులో వారు ఫైర్ ఎగ్జిట్ పెడతారనమాట. ఒకవేళ మంటలు వస్తే మీరు ఈ మార్గంలో తప్పించుకుంటే బిల్డింగ్లోంచి మీరు జాగ్రత్తగా ఎగ్జిట్ అయిపోతారు. ఒకవేళ అలాంటి ఫైర్ ఎగ్జిట్స్ లేకపోతే ఆ బిల్డింగ్కి గవర్నమెంట్ వారు పర్మిషన్స్ కూడా, మేము దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద భవనాలండి, మామూలుగా 2-3 స్టోరీస్ బిల్డింగ్స్ అక్కడ అసలు మనకి చాలా అరుదుగా కనబడతాయి. అన్ని ఆకాశాన్ని అంటే భవనాలే. ఆ భవనాల పైన నేను చూస్తూ ఉంటే ప్రతి భవనం పైన హెలీప్యాడ్ ఉందండి. ప్రతి భవనం పైన నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నేను చూసింది. ఎందుకంటే మనకి హెలీప్యాడ్లు ఉండవు కదా, మన బిల్డింగ్ పైన ఒట్టి టెర్రస్ ఉంటుంది అంతే. ఏంటండి వెస్లీ గారిని అడిగాను, ఏంటి హెలీప్యాడ్స్ ఎందుకంటే ఒకవేళ సడన్గా ఆ బిల్డింగ్స్లో మంటలు చెలరేగితే ఆ బిల్డింగ్స్లో ఉన్న ప్రజలను రెస్క్యూ చేయడానికి ఆ టీం వారు వచ్చి వాళ్ళని కాపాడడానికి ప్రతి బిల్డింగ్ పైన హెలీప్యాడ్. కొన్నిసార్లు అపవాది మనని ప్యానిక్ చేయాలనుకుంటాడు. అపవాది మనల్ని బంధించేసి ఇంకా అయిపోయింది, ఇంక ఈ సమస్య వచ్చింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, నీ వల్ల దేవునికి అవమానము వస్తుంది, నువ్వు విఫలం అయిపోతావు, యూ విల్ ఫెయిల్ ష్యూర్లీ అని అపవాది మన బలహీనపరచాలని చూస్తాడు. కానీ బట్ గాడ్ హ్యాస్ అ రెస్క్యూ ప్లాన్. తప్పించడానికి, విడిపించడానికి ఆయన సమర్థుడు. సమస్య రాకముందే, శోధన రాకముందే దానితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మన కొరకు ఏర్పాటు చేసే దేవుడు. అపవాదైతే, శత్రువైతే యెహోషువను అవమానపరచాలని, హీనపరచాలని, నువ్వు ఈ బట్టలు వేసుకుని ఉన్నావు యెహోషువ, మలిన వస్త్రాలతో నువ్వు ఉన్నావు, ఇంకా దేవుని సేవకు పనికిరావని చెప్దామని ప్రయత్నం చేశాడేమో. కానీ దేవుడు అదే పరిస్థితిని ఎంత అద్భుతంగా మార్చాడంటే ఆయనను అలంకరింప చేయడానికి, టు బ్యూటిఫై హిమ్, ఇంకా దేవుని పనిలో, దేవుని సేవలో ఆయన వినియోగించబడడానికి దేవుడు అదే పరిస్థితిని ఉపయోగించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను వారి దోషములు క్షమించేదను, వాటిని ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. నీ పాపములు నీవు ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో, ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్, హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us and to cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రపరిచే దేవుడు. మలిన వస్త్రాలతో నువ్వు ఉన్నావా? ఈ నూతన సంవత్సరం వచ్చింది కానీ నా అంతరంగం అయితే పాతగానే ఉంది, పాత రోత పాపాల్లో నేను బ్రతుకుంది అని నువ్వు కృంగిపోతున్నావా?
నీ మలిన వస్త్రాలు, నీ మురికి వస్త్రాలు తొలగించి, నీ అవమానకరమైన స్థితిని తొలగించి దేవుడు నిన్ను కనపరచాలని కోరుతున్నాడు. దేవుడు నిన్ను అలంకరించాలని కోరుతున్నాడు. ఆత్మ సంబంధమైన పరిశుద్ధ అలంకారాలతో నిన్ను నింపాలని, నీకు ధరింపచేయాలని ఆయన ఆశిస్తున్నాడు. నీ పాపములను క్షమించి వాటిని మరెన్నడూ జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేశాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ క్లెన్జింగ్ మీ. నన్ను కడిగావయ్యా, స్తోత్రం అయ్యా. నన్ను శుద్ధి చేసావయ్యా, స్తోత్రము. నా గతాన్ని నువ్వెన్నడూ జ్ఞాపకం చేసుకోవడం లేదు ప్రభా, అందుకని నీకు స్తోత్రం అని దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ యందు విశ్వాసం ఉంచిన వారికి నీవిచ్చిన క్షమాపణ, మా పాపములను మరెన్నడూ జ్ఞాపకం చేసుకోనని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. అపరాధ భావంతో ఇంకా అవమానంతో గతంలో స్టక్ అయిపోయి ఎంతమంది ఉన్నారో ప్రభా, ఆ పరిస్థితుల నుండి, ఆలోచన నుండి విడుదల పొంది, మలిన వస్త్రాల నుండి విడుదల పొంది ప్రభా, మీరిచ్చే రక్షణ వస్త్రాలను, నీతి వస్త్రాన్ని ధరింపజేసుకునే కృప మందరికి ఇవ్వండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ఆత్మ సంబంధంగా నూతనమైన అనుభవాలు మాకు దయచేయండి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము మాకు, మా కుటుంబాలకు ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.